ఎవరైనా ఒక వ్యక్తి షెడ్యూల్ కాస్ట్ లో జన్మించి అతను తన రిలీజియన్ ని క్రిస్టియానిటీగా కన్వర్ట్ చేసుకుంటే అతను ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు వేరే వాళ్ళ మీద ఫైల్ చేయలేడు. సుప్రీం కోర్ట్ ఎస్టర్డే ఒక జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది. కన్వర్షన్ బియాండ్ హిందూ, బుద్ధిస్ట్ అండ్ సిక్ ఈ మూడు కాకుండా వేరే ఏ రిలీజియన్ కైనా ఒక షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించిన వ్యక్తి కన్వర్ట్ అయితే వాళ్ళకి ఇంకటి నుండి ఆ షెడ్యూల్ కాస్ట్ అనే కేటగిరీని కోల్పోతారు అని చెప్పి. అంత సడన్ గా ఈ రూలింగ్ రావడానికి కారణం ఏంటి? లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ లో ఆనంద్ అనే ఒక వ్యక్తి తను షెడ్యూల్ కాస్ట్ లో జన్మించుంటాడు. బట్ పాస్టర్ అవ్వాలి అనే కోరికతో 10 years కి ముందు క్రిస్టియన్ గా మారిపోతాడు. అతను రీసెంట్ గా వేరే వ్యక్తి మీద నన్ను సతాయిస్తున్నాడు అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, అది కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీన్ని క్వాష్ చేస్తూ నువ్వు ఒకసారి క్రిస్టియన్ గా మారిపోయాక ఎస్సీ అనే కేటగిరీకి రావు, సో ఈ కేసు అనేది చెల్లదు అని చెప్పి క్వాష్ చేసేస్తుంది. ఇతను వెళ్ళి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా సుప్రీంకోర్టు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ ని అప్పీల్ చేస్తుంది. వై? బికాస్ ఒక్కసారి అతను క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోయాక క్రిస్టియానిటీలో కాస్ట్ అనేది ఉండవు. సో ఇతను షెడ్యూల్ కాస్ట్ కి చెందిన వాడు ఎలా అవుతాడు? అవ్వడు. సో అతను వేరే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఫైల్ చేయడమే కాదు, ఇంకటి నుండి ఎస్సీ కింద పొందే రిజర్వేషన్స్ కూడా అతనికి చెల్లవు అని చెప్పి ఒక రూలింగ్ అయితే పాస్ చేసింది. నేను దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.